హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయే ఎక్సర్సైజెస్ లోవర్ బాడీ. ఈ లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం ఏ ఎక్విప్మెంట్ లేకుండా చేయబోతున్నాం. అవి ఎలా చేయాలో ఎటువంటివో తెలుసుకునే ముందు ఒక్కసారి మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. హాయ్ శ్రవంతి. హాయ్ స్పటిక. లెగ్ వర్కౌట్ కి రెడీయేనా? రెడీ. హాయ్ అనిల్. హాయ్ స్పటిక. లెగ్ వర్కౌట్ కి నువ్వు రెడీయేనా? కష్టంగా రెడీ అవుతున్నా. బాయ్స్ కి కొంచెం లెగ్ వర్కౌట్ అంటే కొంచెం అంత ఈజీగా ఉండదు, కానీ గర్ల్స్ కి లెగ్ వర్కౌట్ ఇస్ ఫేవరెట్ అని. ఎందుకంటే మనకి జనరల్ గా లో బాడీ విమెన్ కి చాలా స్ట్రాంగ్, అలా ఉండాలి కూడా. ఎందుకంటే లో బాడీలో మనకు వచ్చే బేసిక్లీ బెనిఫిట్స్ ఏంటంటే విమెన్ కి లో బ్యాక్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, తర్వాత ప్రెగ్నెన్సీకి వాటికి అన్నిటికీ ఉపయోగపడేది ఏంటంటే లో బాడీ. అందుకనే లో బాడీ అంటే అమ్మాయిలకి ఒక రకమైన ఆనందం పుట్టుకొస్తుంది. సో ఆన్ దట్ నోట్, మనము ఈరోజు లో బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసే ముందు ఒకసారి ఫుల్గా ఈ పార్ట్స్ అన్నిటినీ స్ట్రెచ్ చేసేసుకుందాం. ఆ స్ట్రెచ్తో మొత్తము ఈజ్ అయిపోతే దాని తర్వాత అక్కడి నుంచి మన వర్కౌట్కి వెళ్తాం. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ స్టార్ట్ స్ట్రెచింగ్. ఫస్ట్ మన స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్కి లెగ్స్ దూరంగా పెట్టుకుని ఈ నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సో హ్యాండ్స్ సెంటర్లో పెట్టుకుని మెల్లగా స్క్వాట్ చేసి హ్యాండ్స్ లోపలికి టచ్ చేయాలి. చేసి పైకి వచ్చేద్దాం. ఓకే గైస్, లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. సో ఫీట్ వైడ్ పెట్టుకుని హ్యాండ్స్ ఇలా సెంటర్లో పెట్టుకుని ఈ గ్రాయిన్ దగ్గర, ఈ హిప్ గ్రాయిన్ దగ్గర మసిల్స్ అన్ని ఓపెన్ చేసి లోపలికి టచ్ చేసి మళ్ళీ పైకి వచ్చేద్దాం. ఓకే, లైక్ దిస్ ఒక 15 రౌండ్స్. 3, 2, 1 అండ్ గో. ఇన్సైడ్ and 1. Very nice. Inside and 2. ఇలా ఇన్నర్ థై గ్రాయిన్ అంతా అవ్వాలి. 3. Fantastic. లోపలికి and 4. Very nice. Inside and 5. Very nice. Inside and 6. Inside 7, inside 8, fantastic. 9, come on. Inside 10, ఇంకొక 5 only. లోపలికి, very nice. లోపలికి, super. Last 3. Inside, very nice. Last 2. Inside, ఇంకొక లాస్ట్ 1 చేసేద్దాం అండ్ డన్. వెరీ నైస్. దాంతో మన గ్రాయిన్ మసిల్ అంతా ఓపెన్ అప్ అయిపోయింది. ఫ్యాంటాస్టిక్. దీని తర్వాత వెరీ వెరీ సింపుల్, మనము ఫుల్గా కిందకి వెళ్ళిపోయి ఇలా కూర్చున్నాం. ఓకే, పదండి, వచ్చేయండి కిందకి. ఫుల్గా వచ్చేసి ఈ హ్యాండ్స్ని ఇన్నర్ థైలో పెట్టుకుని పుష్ చేయండి బయటికి. పుష్ చేస్తే ఈ ఇన్నర్ థై, ఈ బయట హిప్ దగ్గర ఈ మసిల్ అంతా ఓపెన్ అప్ అవుతుంది. పుష్ పుష్ పుష్. సైడ్లో ఇలా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుంటే ఇది, దిస్ ఇస్ ద పొజిషన్. సో బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్, ఇలాగ ఉండకూడదు. ఓకే, దిస్ ఇస్ ద పొజిషన్. సో ఇక్కడ హోల్డ్ చేద్దాం. నేను 10 కౌంట్స్ పెట్టి హోల్డ్ చేయమంటాను. అప్పుడు మీరు చేతులు ఇలా ముందుకు పెట్టుకుని బయటికి ఇలా తొయ్యాలి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. 3, 2, 1 అండ్ ఇలా బయటికి తొయ్యండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నైస్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వెరీ నైస్. మళ్ళీ ఇంకొక 2 times చేద్దాం ఇలానే. ఓకే, మళ్ళీ ఇలా పైకి పెట్టుకుని పుష్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఫ్యాంటాస్టిక్. లాస్ట్ టైం ఇంకొక రౌండ్ చేద్దాము. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్. ఫ్యాంటాస్టిక్. మనం చేయబోయే నెక్స్ట్ స్ట్రెచ్ ఏంటంటే మన హ్యామ్స్ట్రింగ్ మసిల్. పైకి వచ్చేసేయండి. వచ్చేసి హీల్ మీదకి వచ్చి
ఈ కాఫ్ మసిల్ హ్యామ్స్ట్రింగ్ మసిల్ అన్నిటిని టైట్గా ఉంటే సో అవి మనం స్ట్రెచ్ చేసుకోవాలి. సో ఇలా టోస్ని పట్టుకుని జస్ట్ ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ఓకే గైస్, లెట్స్ గో. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే రెండు చేతులు కూడా ముందుకు తీసుకెళ్ళి పుల్ చేయండి. ఇది సాఫ్ట్ పెట్టుకోవాలి ఇది. సో నేను మీకు సైడ్లో చూపిస్తాను ఇలాగా. సో ఇది ఇలా సాఫ్ట్గా పెట్టుకుని ఇలాగా పుల్ చేస్తే ఈ బ్యాక్ స్ట్రైట్ అవుద్ది, ఇక్కడ నుంచి ఇదంతా స్ట్రైట్. ఓకే, లెట్స్ హోల్డ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నైస్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్లో చేద్దాం. ఓకే, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Fantastic. ఇలానే ఇంకొక 2 times 2 సార్లు చేద్దాం, 2 sides. ఓకే, 3, 2, 1. మళ్ళీ పెట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుని గో. 10, 9, 8. బ్రీదింగ్ మటుకు మర్చిపోద్దండి. ఎంత బ్రీత్ చేస్తే ఇదంతా అంత బాగా స్ట్రెచ్ అవుతుంది. 3, 2, 1 and go. నైస్. ఇప్పుడు ఈ సైడ్ left. 10, 9, back straight. 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Lovely. ఇంకొకసారి both sides. 3, 2, 1, go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay, let's go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Fantastic. So hamstring stretch అయిపోయింది, groin stretch అయిపోయింది, మనకి quad stretch అయిపోయింది. సో ఇంకొక లాస్ట్ ఏంటంటే జస్ట్ ఒక ఇన్సైడ్ అవుట్ కిక్ కింద చేద్దాం. సో ఇక్కడే నుంచి మొత్తం 1, 2. ఓకే గైస్, రెడీ? 3, 2, 1 and go. Let's go. ఎంత లేపగలిగితే అంత లేపండి. 1, 2, very nice. 3, super. 4, fantastic. 5, 6, very nice. 7, ఇంత హైగా చేయలేని వాళ్ళు కింద వరకు కూడా పెట్టుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఎంత మాక్సిమం లెవెల్ వస్తే అంత మంచిది. 9, లాస్ట్ వన్ అండ్ 10. ఫ్యాంటాస్టిక్. కానీ లాస్ట్ యాంకిల్ ఒకటి మర్చిపోద్ది ఎప్పుడు. సో ఎప్పుడు ఇలా యాంకిల్ చేయొచ్చు, లేకపోతే ఇలా నుంచుని కూడా చేయొచ్చు. లెట్స్ గో. ఒక 10 రొటేషన్స్. 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్ సైడ్. 2, 3, 4, 7, 8, 9, 10. Left side. Come on. 1, 2, 3, 4, 6, 7, 8, 10. Opposite side. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు ఏదైనా పట్టుకుని కూడా చేయొచ్చు. ఓకే, మనం ఈరోజు చేయబోయే మన లో బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో మనం చేయబోయే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే లంజెస్ అంటాం. ఈ లంజెస్ వెరీ వెరీ సింపుల్ యాక్చువల్లీ. నేనైతే ఏం పట్టుకోకుండా చేస్తాను, మీకు మటుకు కొంచెం అన్ఈజీగా ఉన్నా కూడా మీరు పట్టుకొని చేయాలి. ఓకే, సో బేసిక్లీ లెగ్స్ ఫస్ట్ బాడీకి ప్యారలల్గా పెట్టేసుకుని ఇక్కడ నుంచి రైట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఒక్క లెగ్ వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఈ నడుము లెగ్ అంతా టైట్గా స్క్వీజ్ చేసి ఒక్కసారి కిందకి వెళ్ళి పైకి వచ్చారు. అంతే, వెరీ ఈజీ. ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ బాడీ ముందుకి వెనక్కి వెళ్ళకూడదు, సెంటర్లోకి ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్ పెట్టుకుని రైట్ లెగ్ వెనక్కి, ఇక్కడ నుంచి మెల్లగా కిందకి వెళ్ళి పైకి వచ్చారు. సో అప్పుడు ఈ హిప్ దగ్గర లెగ్ దగ్గర మొత్తం ప్రెషర్ పెడతాం. ఓకే, రెడీ గైస్, లెట్స్ గో. ఫస్ట్ ఆల్టర్నేట్ ఒక్కొక్క లెగ్ చేస్తాము, దాని తర్వాత ఆల్టర్నేట్లోకి వెళ్ళచ్చు. కమాన్, మన లంజెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వెరీ సింపుల్. సో ఇక్కడ నుంచి లెగ్ వెనక్కి వెళ్ళి and go. Okay, come on Anil. 3, 2, 1 and shoot. 1
and up, very nice. 2, very nice. ఇలా పైకి రాగానే స్టమక్ ని కొంచెం స్క్వీజ్ చేయొచ్చు. 4, హిప్ ని మొత్తం స్క్వీజ్ చేయాలి. 5, 6, హెడ్ ఎప్పుడు స్ట్రైట్. 7, 8, very nice. 9, 10, 5 more. 5, 4, 3, 2, and 1. Fantastic. ఇదే మనం లెఫ్ట్ లెగ్ కూడా చేద్దాం. ఓకే, సో ఇలాగా పెట్టుకోలేని వాళ్ళు హ్యాండ్స్ నడుము మీద కూడా పెట్టుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ దట్. ఈసారి కొన్ని నడుము మీద పెట్టుకొని చేద్దాం. 3, 2, 1 and go. Left. 1, 2, stomach in. 3, 4, 5, 6, 7. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. 8, 9, 10, 5 more. Nice. 11, 12, 13, 14, last one, and 15. అలసిపోయావా అప్పుడే? లిటిల్ బిట్, కొంచెం బర్న్ బాగా ఉంటుందండి. ఇది మటుకు వెరీ వెరీ గుడ్ మన హిప్ కి లెగ్స్ కి. మనం చేయబోయే సెకండ్ వర్కౌట్ ఏంటంటే మన లెగ్ ఎక్సర్సైజెస్ లో ఇక్కడ నుంచి నార్మల్ స్క్వాట్ చేస్తాము, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి కానీ పైకి రాగానే సైడ్ లిఫ్ట్ చేయాలి, అది ట్విస్ట్ అన్నమాట. మళ్ళీ స్క్వాట్, సైడ్ లిఫ్ట్. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, స్క్వాట్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, ఎప్పుడు నడుము వెనక్కి తోయాలి. సో ఇక్కడ నుంచి స్టమక్ టైట్ పెట్టుకుని నడుము వెనక్కి తోసి ఎంత కిందకి వెళ్తే అంత కిందకి వెళ్ళి పైకి వచ్చి సైడ్ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వచ్చి సైడ్ లిఫ్ట్ చేయాలి. ఓకే ఓకే ఆనంద్, లెట్స్ గో. 10-10 చేద్దాం ఈసారి రెండు వైపులా. ఓకే, 3, 2, 1 and go. Let's go. 1, 2, 3. బాడీ ఎప్పుడు సెంటర్ లో ఉండాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, almost అయిపోయింది. Last 2, 19, last 1 and 20. ఈ ఎక్సర్సైజ్ తో మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ స్క్వాట్ చేసినప్పుడు థైస్ బట్టే కాకుండా ఈ హిప్ సైడ్ ఇలా రేస్ చేసినప్పుడు చాలా మంచి ప్రెషర్ పడుతుంది. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేయబోయే థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇందాక చేసిన లంజ్ దాంతో పాటు ఫ్రంట్ కిక్. సో రెండు కాంబినేషన్లో. సో ఇందాక మనం చేసిన లంజ్ ఏంటి, ఇలా వెనక్కి వెళ్ళి లంజ్ వెళ్ళి పైకి వచ్చి ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఇక్కడ నుంచి లేపి ఫ్రంట్ కిక్ చేస్తాం. ఓకే ఓకే శ్రవంతి, లెట్స్ గో. సేమ్ థింగ్ ఫ్రంట్ యాంగిల్లో కూడా చూపిస్తాను ఒకసారి, బికాజ్ మన ఫ్రంట్ కిక్ ఎలా ఉంటుందో చూడడానికి. ఇక్కడ నుంచి వెళ్ళి కిందకు వచ్చి పైకి వచ్చి అండ్ కిక్. దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గో. 3, 2 and 1. Let's go. 1, 2, very nice. Back straight. 3, 4, 5, 6, 7, 8, 9, last one and 10. Fantastic. Same thing మనం రైట్ సైడ్ చేద్దాం. శ్రవంతి బాగుందా? సూపర్. ఓకే, 3, 2, 1 and go. 1, 2, బ్యాలెన్స్ చేసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9, last one and 10.
మన లెగ్ బర్న్ ని ఇంకొంచెం యాంప్లిఫై చేద్దామండి. సో దీనికి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన వైడ్ గ్రిప్ స్క్వాట్, కానీ పల్సెస్. ఈసారి పల్సెస్ అంటే ఏంటి, మనం ఫస్ట్ వైడ్ గ్రిప్ స్క్వాట్ పెట్టేసుకోవాలి. అంటే ఇలా లెగ్స్ ని ఎప్పుడు వి షేప్ లో పెట్టుకోవాలి. వి షేప్ లో పెట్టుకుని ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్ళండి. కొంచెం కిందకి వెళ్ళి ఇక్కడ మొత్తం ఇన్నర్ థై అవుటర్ థై అంతా స్ట్రెచ్ అవుద్ది. ఇక్కడ నుంచి బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ హోల్డ్ చేసి, లేకపోతే ఇక్కడ వేస్ట్ లో పెట్టుకుని పల్స్ 1 2 మొత్తం ఇలా పైకి రాకూడదు. ఓన్లీ ఇక్కడ ఉండి 1 2 3 4 అన్నమాట. ఓకే, మళ్ళీ సైడ్ లో నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇలా వీలో పెట్టుకుని బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని కిందకి వెళ్ళి హ్యాండ్స్ వేస్ట్ మీద పెట్టుకుని 1 2 3 ఇంతే, ఈజీ. ఓకే గైస్, లెట్స్ గో. మన బర్న్ ని ఇంకొంచెం యాంప్లిఫై చేద్దాం. లెగ్స్ వైడ్ గ్రిప్ పెట్టుకుని లెట్స్ గో. లెగ్స్ వైడ్ గ్రిప్ పెట్టుకుని కిందకి వెళ్ళిపోయి హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్, లేకపోతే ముందు పెట్టుకుని కిందకి వచ్చి పల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 5 4 3 2 1 స్లోగా వచ్చేయండి. దిస్ ఇస్ 1. ఇలాగా మనము 7 రౌండ్స్ చేద్దాం. ఓకే, 3 2 1 మళ్ళీ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 2. వెరీ నైస్. మళ్ళీ వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 3 రౌండ్స్ డన్. 7 చేద్దామా, 5 చాలా? 5 చేస్తే చాలా అంటున్నారు మా ఫ్రెండ్స్. సో మీకు కూడా మేబీ 5తో ఈరోజు చేద్దాం. మీకు ఇంకా ఒప్పుకుంటే ఇంకొక 2 కూడా చేసుకోవచ్చు. సో 2 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. వెరీ నైస్. బర్న్ ఎక్కువ అవుతుంది కదా. లాస్ట్ రౌండ్. 3 2 1 అండ్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఫ్యాంటాస్టిక్. సో దీంతో మన ఇన్నర్ థై వర్కౌట్, అవుటర్ థై వర్కౌట్ చాలా బర్న్ ఎక్కువ అయిపోయింది అనమాట. వెరీ వెరీ నైస్. సో దీని తర్వాత మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ ఉందండి మన లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ లో. అదేంటి, వెరీ సింపుల్. నేను మళ్ళీ ఏమీ పట్టుకోకుండా చేస్తాను. మీరు మట్టుకో ఏమైనా కుర్చీ గోడ ఏమైనా పట్టుకుని ఫస్ట్ చేయండి. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకేమైనా పట్టుకోకుండా చేయొచ్చు. ఓకే, సో లెట్స్ గో. 1 and 2. దట్స్ ఇట్. దీన్నే మల్టిపుల్ టైమ్స్ చేస్తాం. సో దీంతో ఏమైపోద్ది అంటే లోవర్ బాడీకి స్ట్రెంథనింగ్ పెరుగుతుంది బాగా. ఓకే గైస్, లెట్స్ గో. 3 2 1 and go. 1 2. పర్ఫెక్ట్. ఈసారి రైట్ నుంచి కిందకి వెళ్దాం. వెరీ నైస్. నైస్. మళ్ళీ లెఫ్ట్ తో. వెరీ నైస్. 3. మళ్ళీ రైట్ తో. ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండండి. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. నేను సైడ్ లో చేస్తాను చూడండి. కంటిన్యూ గైస్. లెఫ్ట్. నైస్. మళ్ళీ రైట్ తో. నైస్. వెరీ నైస్. మళ్ళీ లెఫ్ట్ తో. సూపర్. వెరీ నైస్. మళ్ళీ రైట్ తో. బ్యాక్ స్ట్రైట్. వెరీ నైస్. మళ్ళీ లాస్ట్ 2 రౌండ్స్ చేద్దాం. లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్. సూపర్. రైట్. లాస్ట్ 1. స్టమక్ కూడా టైట్ పెట్టుకోవాలి ఇలాగా. అండ్ డన్. హౌ ఇస్ దట్? బర్నింగ్. ఐ హోప్ మీకు కూడా ఇలానే బర్న్ బాగా పెరిగి లో బాడీ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది అని చెప్పి ఐఎమ్ జస్ట్ థింకింగ్ అనమాట. ఎనీవే, సో దీంతోనే మన లెగ్ లో బాడీ వర్కౌట్ అయిపోయింది. బట్ మనం వెళ్ళిపోయే ముందు ఈ స్వెట్ని కొంచెం యాంప్లిఫై చేయాలంటే మన లంగ్ వర్క్ చేయాలి, అంటే మన కార్డియో వర్క్ చేయాలి. సో ఈరోజు మన కార్డియో వర్క్ చేసేది ఏంటి? ఓకే, ముగ్గురము వచ్చేస్తాం. దగ్గరికి వచ్చేయండి. ఇక్కడి నుంచి మేము ఒక్కొక్కరం వెళ్ళి ముందుకు టచ్ చేసి వెనక్కి వస్తాం. ఓకే, సో ఫస్ట్ నేను వెళ్ళి టచ్ అండ్ కమింగ్ బ్యాక్. శ్రవంతి నువ్వు వెళ్ళి ఇప్పుడు అండ్ కమింగ్ బ్యాక్. అనిల్ నువ్వు వెళ్ళి ఇప్పుడు. వెరీ నైస్. మళ్ళీ నేను వెళ్తాను, వెనక్కి వస్తాను. కానీ ఈసారి శ్రవంతి వెళ్ళి వచ్చే లోపల నేనేం చేస్తాను, ఇక్కడ ఉండి జస్ట్ ఇలా ఉంటాను, అంతే, ఇంతే ఉంటాను. ఓకే, దట్ ఈస్ ద ట్విస్ట్. సో
సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక్కళ్ళే ఉంటే టచ్ చేసి వచ్చేసి ఇలా నుంచోండి, మళ్ళీ టచ్ చేసి వచ్చేసి నుంచోండి. ఓకే, అదే మీ దగ్గర పార్ట్నర్ ఉంటే ఆల్టర్నేట్ చేసుకోండి. ఓకే గైస్, ఫన్నా? ఓకే. సో కొంచెం ప్లేఫుల్గా ఉండాలి కదా, అందుకని. ఓకే, కమాన్, ఫస్ట్ అందరం కిందకి వెళ్దాము. నుంచుని 3, 2, 1 అండ్ నేను ఫస్ట్ వెళ్తాను. టచ్, కమ్ బ్యాక్. శ్రవంతి, లెట్స్ గో. నైస్ అండ్ బ్యాక్. నైస్ అనిల్, వెరీ గుడ్. మీరు కూడా స్వాప్ చేస్తూ ఉండండి. కమాన్, 1 రౌండ్ అయిపోయింది. వెరీ నైస్. కమాన్ అనిల్, ఫ్యాంటాస్టిక్. అగైన్ గో and come back. Third round, super, legs burn out untayi, fantastic. Fourth round, nice. So guys, cheppandi enni rounds cheddam? Fifth round, 10 rounds varaku cheyocha? Yes. Very good. Ma team ready ayyaru. Meer kuda cheyandi 10 rounds. Fantastic. 6, very nice. 4 more left. Very nice. Super. It's like a game, exactly. మన వర్కౌట్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ఆటలాగా ప్లేఫుల్గా పెట్టుకుంటే మనకి అది వెళ్ళాలనిపిస్తుంది, రోజు చేసుకోవాలనిపిస్తుంది. అదే మనం బోరింగ్గా అవే ఎక్సర్సైజెస్ చేస్తుంటే బాడీకి కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకని మేకింగ్ ఇట్ ప్లేఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నో రౌండ్? 8th 9th? 8th. ఓ 9th. Go. Last final and touch. Super. And done. మనకి ఈ లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయే ముందు ఒక్క లాస్ట్ ఎక్సర్సైజ్ అండి, మన ఫేవరెట్ హై నీస్ అంటాము. ఇది స్లో వర్జన్. ఓకే, ఇలాగా స్లో వర్జన్. కానీ దీన్నే మనం ఏం చేస్తామంటే కొంచెం ఫాస్ట్ చేయగలిగినాలు చేసేయచ్చు మాతో. సో ఇలా పెట్టి జస్ట్ జంప్ అంతే, వెరీ ఈజీ ఇలాగా. ఓకే గైస్, మా టీం రెడీ అయిపోయారు, మీరు రెడీయా? లెట్స్ గో. 3, 2, 1 అండ్ షూట్. లెట్స్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Last 5, 4, 3, 2 and 1. Fantastic. దాంతో మన లో బాడీ స్ట్రెంగ్త్, కార్డియో అంతా అయిపోయింది. దీంతో మన లంగ్స్కి మంచి ఫ్రెష్ ఎనర్జీ, ఫ్రెష్ ఎయిర్ వచ్చేసింది. లెగ్స్కి మంచి బర్న్ వచ్చింది, స్ట్రెంగ్త్ కూడా పెంచుకున్నాం. చూసారు కదా మనం ఈరోజు చేసిన లో బాడీ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్. సో ఈ రోజు మనం చేసిన వర్కౌట్ ఎంత స్వెట్ తెప్పించిందో, ఇంతే స్వెట్తో ఇంకొన్ని వేరియేషన్స్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.